హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భానుమతి గారి మనవడు 19వ భాగం, ఆఖరి భాగం. వ్యసనాలకు నేను బానిస కాకుండా నా బిడ్డల్ని కూడా అలవాటయ్యేలా చేశాను. ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా పెంచాను. చూడు మార్వెల్, ఇక నుండి నువ్వు నాకు ఫోన్ చెయ్యొద్దు. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేనుగానే ఉండాలి అనుకుంటున్నాను. ఒక మంచి కోడలిగా, తల్లిగా, అత్తగా ఉండాలని నిర్ణయించుకున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసింది నీలవేణి. అంతా విన్న ప్రకాష్ భార్య వైపు ప్రేమగా, గర్వంగా చూస్తూ, నీలు, ఇది ఇది నిజమేనా అని అడిగాడు. నీలవేణి భర్త గుండెలపై తలవాలుస్తూ, నిజమేనండి, నిజంగా నిజం. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా నా ప్రవర్తనతో ఎంతో బాధ పెట్టాను. స్ట్రోక్ వచ్చి మీరు హాస్పిటల్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని దగ్గర ఉండి కూడా చూసుకోలేదు. కనీసం మిమ్మల్ని అంటూ చెప్తున్న భార్య నోటిని తన చేతితో మూసి ఇంకా జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, ఇక నువ్వు మారి ఏం ప్రయోజనం శ్రీమతి గారు అంటూ ప్రకాష్ నవ్వేసరికి నీలవేణి తల ఎత్తి భర్త వైపు ఓసారి చూసి చిరునవ్వు నవ్వింది. అదంతా చాటుగా ఉండి చూస్తున్న భానుమతి దంపతులు, రంగనాథం, విశ్వ వాళ్ళు వారి ఎదురుగా వచ్చారు. వాళ్ళని చూసిన నీలవేణి లేచి, భానుమతి వాళ్ళతో, నన్ను క్షమించండి, డబ్బుందని అహంకారంతో, గర్వంతో ఆ రోజు అంటూ చెప్తున్న తనను మాట్లాడనివ్వకుండా, అయ్యో నీలు, ఇప్పుడేగా మీ వారు చెప్పారు జరిగిపోయిన వాటి గురించి తలుచుకోవద్దు అని, మరి మళ్ళీ మొదలు పెడతావేంటి అని అనగానే, నీలవేణి రంగనాథం కాళ్ల మీద పడి, నన్ను క్షమించండి మావయ్య, కోడలిగా నా బాధ్యత నేను ఏమీ నిర్వర్తించలేకపోయాను. ఈ వయసులో మీకు సేవ చేయాల్సింది పోయి చేయకుండా మిమ్మల్ని నానా మాటలు అంటుంటే, అబ్బా అమ్మా కొడలా, ఇందాక నా కొడుకు, ఆ తర్వాత నా చెల్లెలు చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పలేమ్మా అని రంగనాథ్ అనేసరికి నిలవేణి లేచి, ఇంకేమీ మాట్లాడను, కానీ మన విశ్వాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అని అనగానే, అంతకన్నా ముందు వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో అన్నాడు ప్రకాష్ నీలవేణితో. ఏరా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా, ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది నీలవేణి కొడుకుని. లేదమ్మా, లేదు, మీరు ఎవరిని చూపించి తాళి కట్టమంటే కళ్ళు మూసుకుని వాళ్ళ మెడలో తాళి కట్టేస్తాను అని విశ్వ అంటే, కళ్ళు మూసుకుని తాళి ఎలా కడతావురా బడవ అంటూ విశ్వ వీపు మీద చరిచాడు రంగనాథం. అబ్బా తాతయ్య, నీకు ఇంత వయసు వచ్చినా కూడా నీ చేతి చురుకు మాత్రం ఏమాత్రం తగ్గలేదు, నా వీపు వాచిపోయింది అంటూ గంటులా మొహం పెట్టాడు. రే, ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చు, లేదంటే ఇంకోటిస్తా అని రంగనాథం అనేసరికి, వద్దులే కానీ అందరం అలా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం రండి అని విశ్వ అంటే, టైం ఎలాగో 4 అయింది కదరా, పదండి అందరం కోనేటిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వెళదాం. అక్కడ నా కొడుకు, కోడలు, అల్లుళ్ళు, కూతుర్లు ఎదురు చూస్తూ ఉంటారు అన్నది నీలవేణి. అయితే నువ్వు మా భానుమతిని కోడలుగా అంగీకరించినట్టేనా నీలవేణి అని అడిగింది. నీలవేణి చెప్పింది విని భానుమతి, అవునండి, ఇన్నాళ్ళు తనకి అమ్మ ప్రేమ లేదు అని మీరు బాధపడ్డారు. ఇక నుండి ఆ బాధ మీకు ఉండదు, ఎందుకంటే ఇక నుండి నేను తనకి అత్తను కాదు, అమ్మను అనేసరికి భానుమతి కళ్ళు చెమర్చాయి అది విని. ఇక తర్వాత అందరూ కూడా దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం పట్టారు. ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తులసమ్మకు పూజ చేస్తున్న గీతామధులు కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసిన రంగనాథం మారిన మనవరాలను చూసి ఎంతో మురిసిపోతూ, ఇక నా ఇల్లు ఆనందాలకు నిలయం, ఇక నేను ఇప్పుడే పోయినా పర్వాలేదు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. మిగిలిన వారు కూడా లోపలికి వెళ్ళారు. గీత అందరికీ కాఫీ ఇచ్చి తన తల్లితో ఒక విషయం మాట్లాడాలి అమ్మ నీతో అన్నది. అప్పుడే అత్తయ్య వచ్చేసారా అంటూ భాను వచ్చింది. వెనకే జగదీష్ కూడా వచ్చాడు. చెప్పు గీత, ఏం మాట్లాడాలి అని అడిగింది నీలవేణి కూతుర్ని. ముందు మమ్మల్ని ఆశీర్వదించమ్మా అంటూ గీత సాకేత్ల జంట, వికార్ మధుల జంట నీలవేణి ప్రకాష్ల కాళ్ళకి దండం పెట్టారు. ప్రకాష్ దీర్ఘసుమంగళి భవ అని, నీలవేణి సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు వారిని. తర్వాత నీలవేణి కోడలు వైపు చూస్తూ, మీ జంట కూడా వస్తే దీవిస్తాం కోడల అనేసరికి భాను అది విని, అంటే నన్ను ఓ యాహూ అని అనుకుంటూ, రండి అందరూ రండి అని ఇద్దరు దండం పెట్టారు. సంవత్సరం తిరిగేలోగా 2 పిల్లల్ని కని మా చేతుల్లో పెట్టండి అని ఆశీర్వదించారు వారిని. దాంతో భాను జగదీష్ వైపు చూసింది సిగ్గుతో. జగదీష్ రెడీనా అని, సరే ఇక నుండి అదే పనమ్మా మాకు అన్నాడు భాను వైపు కొంటిగా చూసి కన్నుకొట్టి. ఇప్పుడు చెప్పండి అన్నది కూతుళ్ళ వైపు చూస్తూ నీలవేణి. అమ్మ, నేను మధు ఇద్దరం మా భర్తలతో కలిసి అని అంటుంటే, అన్న గీతమాతను
చేయనివ్వకుండా మీ అత్తవారింటికి వెళ్తాము అంటారు, అంతేనా అన్నది కూతుళ్ళ వైపు చూస్తూ. అవును అని తలూపారు ఇద్దరు కూడా. ఆ మాట విన్న నీలవేణి కూతుళ్ళను దగ్గరికి తీసుకుని, చాలా సంతోషం తల్లి, మీలో కూడా మార్పు వచ్చినందుకు. ఆడపిల్ల పెళ్ళయ్యాక భర్తతోనే ఉండాలి, అత్తమామల్ని తల్లిదండ్రులు అనుకోవాలి. ఇక చాలు చాలు, ఇప్పుడు ఎందుకు ఈ ఉపన్యాసం? ఎలాగో పిల్లలు వెళ్తాము అని అన్నారు కదా, ముందు వాళ్ళతో పంపించాల్సిన సారి సంగతి చూడు అన్నాడు ప్రకాష్. నేనెందుకు చూడాలి? అన్నీ చూసుకునేందుకు ఉందిగా నా కోడలు. నేను హాయిగా తెచ్చాక కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటా అన్నది నీలవేణి. అవునత్తయ్య, మీరు అలా కూర్చుని ఆర్డర్ వేయండి చాలు అని భాను అనేసరికి, అబ్బో, అత్త కోడలు కలిసిపోయి ఒకే పార్టీ అయ్యారుగా అన్నారు అందరూ. అవును మరి, ఎంత కొట్టుకున్నా కూడా తిట్టుకున్నా కూడా మేమే ఒకటే కదా అంటూ ఇద్దరు హైఫై కొట్టుకున్నారు. అత్తయ్య, మన విశ్వాకి మంచి సంబంధం వచ్చింది అత్తయ్య, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఈడు జోడు కూడా బాగుంది, పైగా నా మరిది మెచ్చిన నచ్చిన అమ్మాయి అంటూ విశ్వ వైపు ఓరగా చూసింది భాను. అమ్మ పడవా, మరి నిన్ను అడిగితే ఏమీ లేదన్నావు అంటూ కొడుకు చెవి పట్టుకుంది నీలవేణి. అత్తయ్య, సరే వదిలేయండి, ఇంకో వారంలో మంచి ముహూర్తం ఉంది, సో మరిది గారి పెళ్ళి అయ్యాక అప్పుడు వదిన వాళ్ళని వాళ్ళ అత్తారింటికి పంపుదాం, ఏమంటారు అనేసరికి అందరూ ఓకే అన్నారు. ఇక రంగనాథం భాను దగ్గరికి వచ్చి తన తల ప్రేమగా నిమిరి, నీకు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చావు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, అందరిలో మార్పు తీసుకొచ్చావు అని అంటుంటే, మావయ్య, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది సరే, మరి నాకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి కదా అని నీలవేణి అనేసరికి, జగదీష్, అమ్మా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టే బాధ్యత నాది, నీ కోడల తరపున నేను చెప్తున్నా అని అన్నాడు. ఓయ్ వదిళ్ళు, మరి మీరు కూడా సంవత్సరం తిరిగే లోపల నాకు బుజ్జి మేనల్లుడునో మేనకోడలనో ఇవ్వాలి అని అన్నది భాను. అలాగే, అది మీ అన్నయ్యల చేతిలోనే ఉంది అన్నారు గీతామధులు ఇద్దరు సిగ్గుపడుతూ భర్తల వైపు చూస్తూ. ఓ ఎస్ చెల్లెలా, ఓకే అంటూ బటన్ వేలు చూపించారు సాకేత్ వికార్లు ఇద్దరు కూడా. ఆ మాటకు అందరూ నవ్వుతూ సభాష్ భానుమతి గారి మనవరాలా అని అంటుంటే, భానుమతి జగదీష్ దగ్గరికి వచ్చి, ఇదంతా నా మనవడి గొప్పతనం, భానుమతి గారి మనవడా మజాగానా అంటూ జగదీష్ నుదుట ముద్దు పెట్టింది ప్రేమగా. అది చూసి, అమ్మమ్మ, ఇది కష్టపడి అందరినీ మార్చింది నేను, పేరేమో నీ మనవడిగా అని అంటూ నాలుగు కలుసుకుని ఆయనగా అన్నది బొమ్మ మీద కొట్టి. బాను, అవునే, నువ్వే అన్నావు కదా నా మనవడు అని, మరి వాడు లేకపోతే, వాడి పరిచయం అవ్వకపోతే నువ్వు ఈ ఇంటి కూడా లేదంటా, ఇదంతా జరిగేదా, నీకింత పేరు వచ్చేది అత్తారింట్లో. తల్లిదండ్రులు లాంటి అత్తమామలు దొరికేవారా అంటూ మనవడు భుజం తడుతూ ఎంతైనా భానుమతి మనవడు అన్నది. అవును భానుమతి, నిజంగా మీరు చెప్పింది నిజమే, మా ఓటు వాడికి, అదే భానుమతి గారి మనవడికి అని అంతా అనేసరికి అంటూ నోరు తెరుచుకుంది భాను. అది చూసి అందరూ నవ్వుతూ ఈ ఆనంద సమయంలో ఒక సెల్ఫీ అంటూ ఫోటో దిగారు అందరూ కలిసి. ఫోటోలో అలాగే నోరు తెరుచుకుని ఉన్న భార్య భుజాన్ని తన భుజంతో తట్టి, ముందు ఆ నోరు మొయ్యి, లేకపోతే ఈగలు దొరుకుతాయి అని తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు. కోపంతో భర్త వైపు చూసింది భాను. ఆ మెమరీస్ అన్నీ కూడా ఫోన్లో టక్ టక్ మని దిగిపోయాయి సెల్ఫీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.